హాయ్ గైస్, బ్యూటీ అనే ఒక మూవీ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. ఇక ఆ మూవీ విషయానికి వచ్చేస్తే అసలు వేరే లెవెల్ అనిపించింది గైస్. నాకైతే మూవీ గురించి చెప్పాలి అంటే ఒక సోషల్ అవేర్నెస్ తో కూడిన ఒక డిసప్పాయింటింగ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మూవీ మొత్తం కూడా ఫాదర్స్ లవ్ అనేది వేరే లెవెల్, అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఆయన లవ్ చూపించేది ఏదైతే ఉందో అసలు మూవీకి అదే ఒక పెద్ద హైప్ అని చెప్పొచ్చు. అసలు నరేష్ గారి దగ్గర నుంచి ఈ టైప్ పర్ఫార్మెన్స్ అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా న్యాచురల్ గా ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చేసింది అనమాట. దానికి మూవీ మొత్తానికి ఆయనే హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే నరేష్ గారు అయితే ఎంత హైలైట్ ఈ మూవీకి, దాంతో పాటు అంకిత్ గారు కూడా అంతే హైలైట్. అసలు ఆయన దగ్గర నుంచి ఇలాంటి డిఫరెంట్ రోల్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే ఆయన దాదాపు హీరోస్ గా గానీ లేకపోతే ఒక చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఇలాంటి విలన్ టైప్ క్యారెక్టర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది ఒక స్పాయిలర్ లాగా ఉంటుంది, కాకపోతే ఇది ఒక వేరే లెవెల్ ట్విస్ట్ అని చెప్పొచ్చు అనమాట మూవీలో. ఇక మూవీలో బాగా ప్లసెస్ అనిపించింది ఏంటి అంటే ఒక సోషల్ అవేర్నెస్ కి సంబంధించిన మెసేజ్ చాలా ఉంది. అండ్ దాంతో పాటు నరేష్ గారి యాక్టింగ్, అంకిత్ గారి యాక్టింగ్, వీళ్ళిద్దరు యాక్టింగ్ మూవీకి చాలా హైప్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఓవరాల్ గా రొమాన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది, సో ఏ కంటెంట్ కూడా ఉందన్నమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే నరేష్ గారు ఒక ఫాదర్ క్యారెక్టర్ అనమాట, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ క్యారెక్టర్. సో ఆయనకి తన కూతురు అంటే చాలా ప్రేమ. తన కూతురు అడిగిన అన్ని చాలా కొనివ్వాలని చూస్తూ ఉంటారు. సో అలాంటి ఒక లైఫ్ లోకి మన అంకిత్ ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ టైప్ లోకి వచ్చి ఆ హీరోయిన్ ఏం చేస్తాడు అనేది, వాళ్ళ లవ్ స్టోరీ జెన్యూనా ఫేకా అనేదే మూవీ ప్లాట్ అనమాట. అక్కడి నుంచి మూవీ మొదలవుతుంది చూడండి, వేరే లెవెల్ ఎండింగ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని కూడిన ట్విస్టులతో ఉంటది అనమాట. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మూవీ నేను ఏమనుకుంటా అంటే రొటీన్ లవ్ స్టోరీ మూవీలే అని అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో వీళ్ళు వెళ్ళిపోవటం, ఫాదర్ కి తెలిసిపోవటం, అక్కడి నుంచి ఫాదర్ రావటం నుంచి అల్టిమేట్ ట్విస్ట్ అయితే ఉందన్నమాట. ఇంటర్వెల్ లో ఒక మంచి ట్విస్ట్, వీళ్ళు కార్ లో ట్రావెల్ అయ్యేది. అండ్ దాంతో పాటు ఆ సెకండ్ హాఫ్ లో లాస్ట్ 20 minutes లో ఉండే ట్విస్ట్ ఏదైతే ఉందో అంకిత్ గారి గురించి, అది రివీల్ చేయకూడదు, స్పాయిలర్ లేకుంటది. అది మూవీకి వేరే లెవెల్, ఎక్కడో హైప్ అని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు క్లైమాక్స్ ఏదైతే ఉందో అసలు ఇంకా చెప్పలేను. కానీ క్లైమాక్స్ సింపుల్ గా అనిపించింది అనమాట. దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే మంచి సోషల్ అవేర్నెస్ మెసేజ్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ అని చెప్పి, నరేష్ గారి యాక్టింగ్, అంకిత్ గారి యాక్టింగ్ అండ్ వేరే లెవెల్ గా అనిపించింది. సో రొటీన్ లవ్ స్టోరీ అనుకున్నది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఒక మంచి క్రియేటివిటీ థింకింగ్ తో ఒక వేరే లెవెల్ స్క్రీన్ ప్లే అయితే మొదలు పెట్టారనమాట. అండ్ దాంతో పాటు అండ్ మెయిన్ క్యారెక్టర్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టింగ్ కూడా దాదాపు అందరి అదిరిపోయినాయి అని చెప్పి. ఇక మూవీలో మెనేషల్ విషయానికి వచ్చేస్తే అండ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగైనట్టు అనిపించింది. అండ్ దాంతో పాటు రొమాన్స్ కొద్దిగా హెవీ అన్నట్టు లేగలే కానీ ఓకేగా అన్నట్టు అయితే ఉంది. ఇక మెయిన్ ఏంటి అంటే అంత పెద్దగా అయితే మైనస్లు అయితే లేవు నాకు. సో ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగైనట్టు అయితే అనిపించింది. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఒక మంచి క్యూరియాసిటీ అయితే మొదలైంది అనమాట. ఇక్కడ ఒక బ్యాక్ డ్రాప్ అనేది ఉంది కానీ మరీ అంత హెవీ లేదు. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే నాకైతే బాగా నచ్చేసింది. ఒక మంచి సోషల్ అవేర్నెస్ మూవీ అనమాట. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.